పిల్లల కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుండి 128వ కీర్తన 128వ కీర్తన 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనము చదువుకున్నాము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఈ 128వ కీర్తనలో రాయబడి ఉన్నటువంటి ఈ 6 వచనాలు చాలా శ్రేష్టమైనటువంటివి. ఒక కుటుంబ జీవితముని గురించి, ఫ్యామిలీ ట్రీని గురించి దీంట్లో మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చండి. మొట్టమొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని రాయబడి ఉంది. పిల్లల దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో చాలా బెనిఫిట్స్ అనేవి పొందుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. చూడండి, 147వ కీర్తన 11వ వచనాన్ని చదువుకున్నాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి యందు దేవుడు ఎలా ఉన్నాడటండి? ఆనందించేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు, చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఇది చాలా గొప్ప భాగ్యం. అంటే దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి జీవితము చాలా శ్రేష్టమైనది, చాలా గొప్ప భాగ్యం ప్రియులారా. అంతేకాకుండా 19వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చూడండి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమట. అది కలిగిన వారు ఎలాగుంటారట? తృప్తులై ఉంటారట ప్రియులారా. అంతేకాకుండా ఇంకేంటి? అపాయము లేకుండా ఉంటారు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. వాక్యంలో ఉంది, తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యోబు మనకు చక్కటి ఉదాహరణ. యోబు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, యోబు చుట్టూ దేవుడు కంచె వేసినట్టుగా బైబిల్లో మనం చూస్తామండి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు అనేక అపాయముల నుండి తప్పించబడతా ఉంటారు. అంతేకాకుండా దే విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్, వారికి సంతృప్తి కూడా ఉంటా ఉంటుంది ప్రియులారా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చాలా ఆశీర్వాదాలు, చాలా లాభములు, బెనిఫిట్స్ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమని రాశారంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు అని చెప్పి ఈ 128వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉంది. దేవుని యొక్క త్రోవలో నడిచేటువంటి వారందరికీ కూడా ప్రియులారా, వారు ఎంతో సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. 119వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందామండి. 119వ కీర్తన 3వ వచనం. చాలు, వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. పాపము చేయనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు. పాపము చేయనటువంటి వ్యక్తి హృదయంలో కలవరం లేకుండా ఉంటుందండి. పాపము చేయనటువంటి వ్యక్తి ఎంతో సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే పవిత్రంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. వారు నీతి మార్గంలో నడిచేవారిగా ఉంటారు. దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పీస్ ఇన్ దేర్ లైఫ్. ద పర్సన్ హూ హ్యాస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ప్రియులారా ఎంతో గొప్ప సంతోషము, సమాధానం అనేది ఉంటా ఉంటుందండి.
పోతే 2వ వచనానికి వచ్చేసరికి 128వ కీర్తన 2వ వచనం చదువుకున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని చెప్తా ఉన్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, నెలంతా పని చేస్తారు, వారికి జీతం వస్తుంది, కానీ వారు దాన్ని అనుభవించకుండానే దేనికో దానికి పెట్టేస్తూ ఉంటారు. కొద్దిమంది కోటీశ్వరులను, లక్షాధికారులను మనం చూస్తూ ఉంటాం. వారు ఎంతో కష్టపడి వాటిని సంపాదించుంటారు, కానీ ఏమవుతుందంటే దొంగల పాలవుతా ఉండడం అనేది మనము గమనిస్తూ ఉంటాం ప్రియులారా. అంటే వారు సంపాదించినటువంటి దాన్ని అనుభవించకుండా, ఆ కష్టార్జితాన్ని అనుభవించకుండా అది వృధా అయిపోవడం అనేది అక్కడక్కడ మనము చూస్తూ ఉంటాం. పేపర్లో న్యూస్ చదివినప్పుడు, టీవీలో న్యూస్ చూసినప్పుడు, పలానా ఇంట్లో దొంగలు పడ్డారు, ఇంత బంగారం ఎత్తుకెళ్లారు, ఇంత డబ్బును తీసుకెళ్లారు, పలానోళ్ళని చంపేసి వారి యొక్క మెడలో ఉన్నటువంటి నగల్ని దోచుకెళ్లారు, ఇట్లాంటి న్యూస్ మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే వారి కష్టాన్ని వారు అనుభవించేటువంటి, వారి కష్టార్జితాన్ని వారు అనుభవించేటట్టుగా చేస్తూ ఉంటాడండి. వారి కష్టార్జితాన్ని వారు అనుభవించేటట్టుగా చేస్తూ ఉంటారు. అంటే దేవుడు వారికి మాత్రమే కాకుండా వారు కలిగి ఉన్నటువంటి దానికి కూడా ఏం చేస్తాడు, కంచె వేస్తాడు. దొంగలు దోచుకోకుండా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఈ దొంగలంటే మామూలుగా కనిపించిన దొంగలే కదండి, కనిపించే దొంగలు కూడా ఉన్నారు, డాక్టర్స్. కాబట్టి వాళ్ళు కూడా ఈ దినాల్లో దొంగలు అయిపోయారు. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు పేదవాళ్ళు, ధనికులు అనుకోకుండా పోగానే మీరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, మీరు ఏం చేస్తూ ఉంటారని చెప్పి డీటెయిల్స్ అంతా అడిగి ఎంతో దోచుకోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. ఒక చిన్న వ్యాధి వచ్చిందంటే దానికి వేల సంఖ్యలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరత ఏర్పడుతుంది. ఒకప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ ఫీజు ఎంతంటే 20 రూపాయలు 50 రూపాయలు ఉండేది. ఇప్పుడు దాదాపు డాక్టర్ దగ్గర 250, 300, 400 కూడా తీసుకుంటా ఉన్నారు. వారు కూడా ఒక విధంగా ఎంతో మంది డాక్టర్లు, అంటే అందరు కాదు కానీ కొద్దిమంది దోచుకునే వారుగా, రాబర్స్ గా తయారవడం అనేది మనం ఈ దినాల్లో చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము ఏం వాక్యం అంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి జీవితంలో వారు కష్టపడి సంపాదించేటువంటి దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది వారు అనుభవించేటట్టు చేస్తారు. ఎందుకంటే వారు కష్టార్జితంలో వారు దేవునికి ఇవ్వవలసింది కూడా ఇస్తూ ఉంటారు ప్రియులారా. ఎవరైతే దేవునికి ఇవ్వవలసింది ఇస్తూ ఉంటారో వారి యొక్క డబ్బును, వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రియులారా, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని సేవా విషయంలో డబ్బు ఖర్చు చేసినప్పుడు అది పరలోకంలో కూడా దాచిపెట్టబడతా ఉంటుంది. ఈ లోకంలో పేదవారికి, ఎవరి దిక్కులైనటువంటి పిల్లలకి, అనాథలైనటువంటి బిడ్డలకి, విధవరాలైనటువంటి స్త్రీలకి, ఇంకా అంగలోపం కలిగినటువంటి వారికి, అలాంటి వారికి కూడా సహాయం చేయడం వల్ల, పేదవారికి సహాయం చేయడం వల్ల వారికి పరలోకంలో ధనము దాచుకుంటా ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయు, దొంగలు కన్నం వేసి దొంగెలగలు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నది. అసలు చిమ్మటియు తుప్పైను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలను. పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని చూస్తా ఉన్నాం. కానీ మనం ఈ భూలోకంలో ఉన్నాము, కొంతకాలం ఈ భూలోకంలో జీవిస్తాము, ఒకరోజు మన యాత్రా జీవితాన్ని ముగిస్తాం. కానీ మరణం అనేది మనిషి జీవితానికి అంతం కాదండి. మరణం తర్వాతే నిజమైన జీవితము ప్రారంభమవుతుంది. అది పరలోకమా లేక నరకమా అని. మనం వెళ్ళబోయేటువంటి ఆ స్థలంలో ప్రియులారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే జీవిస్తామో దాని యొక్క రిజల్ట్ అనేది, కాన్సిక్వెన్స్ అనేది పరలోకంలో మనము అనుభవిస్తాం ప్రియులారా. భూలోకంలో ఆ ధనాన్ని వాడేటువంటి విధానంలో వాడినప్పుడు అది పరలోకంలో స్టోరేజ్ అవుతా ఉంటుంది. దాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. 3వ వచనానికి కోసం 128వ కీర్తన 3వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష ఒలివలే ఉండును, నీ భోజనం బగ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. చాలు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె
ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పిల్లల కుటుంబ జీవితంలో దేవుడిచ్చేటువంటి నెమ్మది, సమాధానం అనేది ఇక్కడ కనబడతా ఉంది. భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా కలిసి ఉండటం అండి. యూనిటీ అంటారు దాన్ని, ఐక్యత. ఈ దినాల్లో కొన్ని కుటుంబాల్లో ఐక్యత అనేది లేదు. భార్య భర్తల మధ్య గొడవలు, అసమాధానము, తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు, అసమాధానము, విడిపోవటము, విడాకులు తీసుకోవటము, పారిపోవటము, వెళ్ళిపోవటము, ఏమంటే ఇలాంటివన్నీ కూడా మనం కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రియులారా, ఈ 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఉండేటువంటి ఆ ఐక్యతను గురించి ఇక్కడ రాయబడి ఉంది. వాళ్ళు ఇంకా ఏంటంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. భోజనం అనేది సహవాసాన్ని సూచిస్తా ఉంది. అంటే కుటుంబ జీవితంలో ఈ సహవాసం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవటము, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రావటము, కుటుంబం అంతా కలిసి సమాధానంగా జీవించడము, ప్రేమతో జీవించడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబాలు పరలోకం వలె ఈ భూలోకంలో ఉంటాయి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్క చాలా శ్రేష్టమైంది. ఏమంటే ఒలీవ మొక్క చాలా శ్రేష్టమైనది. ఆలివ్ ఆయిల్ అని చెప్పి మెడికల్ షాప్లో కూడా అమ్ముతూ ఉంటారు. పాలస్తీనా ప్రాంతాల్లో, యెరూషలేం ప్రాంతాల్లో ఒలివ చెట్లు ఎక్కువ శాతము ఉంటాయి ప్రియులారా. ఒలివ నూనె తీసి దానితో మందులు తయారు చేస్తూ ఉంటారు. ఒలివ నూనె ఎంతో శ్రేష్టమైనదిగా ఎంచుతూ ఉంటారండి. బైబిల్లో శ్రేష్టమైన దాని గురించి మనం ఆలోచన చేస్తే శ్రేష్టమైనది ఏంటి అంటే యవ్వన కాలం అని బైబిల్లో రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో శ్రేష్టమైనది ఏంటి అంటే యవ్వన కాలం అని చెప్పి రాయబడి ఉంది ప్రియులారా. యవ్వన కాలం చాలా శ్రేష్టమైనది. కాబట్టి యవనస్తులు దేవుని దృష్టిలో చాలా శ్రేష్టమైనటువంటి వారు. కానీ ఈ దినాల్లో మన యవనస్తుల గురించి గమనించినట్లయితే యవనస్తులు ఆ శ్రేష్టమైనటువంటి తనాన్ని గురించి తెలియక వారి జీవితాలను పొల్యూట్ చేసుకోవడం, అపవిత్రపరచుకోవడం వంటిది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి మీడియాను బట్టి, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలను బట్టి, ఇప్పుడు సెల్ ఫోన్లో వస్తున్నటువంటి చెడు సంబంధమైన, అపవిత్ర సంబంధమైనటువంటి ఆ టెక్నాలజీని ఎక్కువగా డెవలప్ చేసుకొని ఈ దినాల యవనస్తులు పాడైపోవటం అనేది విపరీతంగా మనం చూస్తూ ఉన్నాం. యవన కాలంలో డ్రగ్స్కి అలవాటు పడ్డము, యవన కాలంలో ఈ బార్ షాపులకు వెళ్ళటము, ఏమంటే ఈ మత్తు పదార్థానికి అలవాటు పడ్డము, తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో మనం గమనించినట్లయితే అక్కడ కూడా యవనస్తులకి ప్రత్యేకంగా దాంట్లో పనిచేసేటువంటి ఈ కార్పొరేటెడ్ సంస్థల్లో అక్కడ పనిచేసేటువంటి స్టూడెంట్స్కి వారి తరపున వాళ్ళే బార్ షాప్లో పే చేస్తూ ఉంటారట. వాడు తాగినా తాకపోయినా వారు డబ్బు చెల్లిస్తూ ఉంటారట ప్రియులారా. ఒక అతను నాకు ఈ విషయం చెప్పాడు. కనుక ఈ దినాల్లో యవనస్తులు చాలా ఈజీగా డ్రంకర్స్ అయిపోవడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. యవన కాలంలోనే చెడు సంబంధమైన దుర్వ్యసనాలకు, స్మోకింగ్ అని, జర్దా కానీ, పాన్ పరక్ కానీ, డ్రింకింగ్ కానీ, చెడు సంబంధమైన వాటిని చూడడం, నేత్రాశ, ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఆ శ్రేష్టమైనటువంటి దాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. కానీ బైబిల్లో మనం గమనించినట్లయితే యవన కాలం శ్రేష్టమైనది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంతేకాకుండా 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తుల గురించి ఒక మంచి మాట దేవుడు రాయించాడండి. 119వ కీర్తన 9వ వచనం. చాలా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని వాక్యంలో రాయబడి ఉంది. ద పర్సన్, ద యూత్ హూ హ్యాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ ఓవర్కమ్ ద వర్డ్ ఎర్త్లీ థింగ్స్. ప్రియులారా, ఏ యవనస్తుడైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి లోకాన్ని జయించే వ్యక్తిగా మాత్రం. God will give such kind of power to the person who has the fear of God, who has the word of God, who obeys to the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించేవాడు,
ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు లోకాన్ని జయించే వ్యక్తిగా మారుతాడండి. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. ఏమంటే యోసేపు యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. ఒకసారి ఆయనకు ఒక శోధన వచ్చింది. ఏమంటే ఒక స్త్రీ ద్వారా శోధన వచ్చినప్పుడు ప్రియులారా ఆ సమయంలో ఆ శోధనను జయించాడు. వై? బికాస్ హీ హ్యాస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వై హీ కుడ్ ఓవర్కమ్ ద టెంప్టేషన్ దట్ సాటన్ బ్రింగ్స్. ప్రియులారా, సైతాను తీసుకొచ్చినటువంటి ఆ శోధనను యవనస్తుడైనటువంటి యోసేపు జయించాడు. ఎందుకంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. కాబట్టి యవ్వన కాలం చాలా శ్రేష్టమైనది. యవ్వన కాలం గతించిన తర్వాత మళ్ళీ అది ఎప్పుడు కూడా రాదు ప్రియులారా. ఎంతో మంది యవ్వన కాలం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మేము యవ్వనస్తులుగా ఉంటే బాగుండేది అని అంటా ఉంటారు. కానీ యవ్వన కాలం శ్రేష్టమైనదనే సంగతి తెలియక చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటా ఉంటారు. దేవుని వాక్యంలో యవ్వన కాలం శ్రేష్టమైనదని రాయబడి ఉంది. సరే, 4వ వచనానికి వద్దాం. 128వ కీర్తన 4వ వచనం. భయభక్తులు గలవాడు ఈలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. చాలు. ఈ వాక్య భాగం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబమును గురించి చెప్తా ఉంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. ఒక కుటుంబ జీవితం గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నామని. బైబిల్లో కూడా ఎన్నో కుటుంబాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబాలు ఈ రీతిగా ఉండటం మనం ప్రాక్టికల్ గా కూడా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తుల కార్యంలో ఫిలిప్ అనేటువంటి ఒక సువార్తికుడు ఉన్నాడు. ఆ సువార్తికునికి నలుగురు కుమార్తెలు ఉంటే నలుగురు కుమార్తెలు కూడా ప్రాఫెసీ చెప్పేటువంటి వారండి. యవనస్తులైనటువంటి నలుగురు కుమార్తెలు కూడా ప్రవచనాన్ని చెప్పేవారు. వారికి ఆ గిఫ్ట్ ను దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే వారు దేవుని యొక్క దాసులుగా జీవించారు. ప్రియులారా, దాసులుగా జీవించారు. కనుక యవనస్తులైనటువంటి ఆడవాళ్ళైనా మగపిల్లలైనా వారు దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు గాడ్ విల్ గివ్ హెవెన్లీ గిఫ్ట్స్. వారికి పరలోక సంబంధమైనటువంటి బహుమానాలను దేవుడు ఇస్తాడు. బైబిల్లో మనం పాత నిబంధన గ్రంథంలో కూడా నోవహు యొక్క కుటుంబాన్ని చూడవచ్చు. నోవహు యొక్క భార్య, నోవహుకు 3 కుమారులు, 3 యవనస్తులే. ఆ 3కి వివాహాలు అయినాయి. 3 కోడళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, వారి యవ్వన కాలంలోనే దేవుని వాక్యానికి విధేయత చూపించారు. దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీ సిటీ, ప్రతి పట్టణాన్ని కూడా నేను నాశనం చేయబోతూ ఉన్నాను అని చెప్పినప్పుడు ప్రియులారా, నోవహు యొక్క కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ఓడ నిర్మాణంలో పాలు పంపులు పొందారు. కాబట్టి దేవుడు వారందరినీ కూడా రక్షించాడు. చూడండి, కుటుంబ జీవితాల్లో అందరూ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు చూస్తారండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి దాని వెనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది అన్న సంగతి మనం మర్చిపోకూడదండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కానివ్వండి, భవిష్యత్తు ఫ్యూచర్ గురించి కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఏమంటే స్నేహితుల విషయంలో కానివ్వండి, తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి, దేవుడు అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. 5వ వచనం చూసిన, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ జీవిత కాలం అంతా కూడా ప్రియులారా, ఏమంటే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే, మన దగ్గర డబ్బు ఉందనుకోండి మనల్ని బాగానే చూసుకుంటారు. మన దగ్గర టాలెంట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి దాన్ని బట్టి మనల్ని పొగుడుతారు, మనల్ని సన్మానిస్తారు, మనకు ఒక స్టేటస్ అనేది ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని మనం పోగొట్టుకున్నప్పుడు, ధనాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నప్పుడు,
స్టేటస్ని మనం పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే రిజెక్ట్ చేస్తారు, ప్రియులారా, తిరస్కరిస్తారు. ఇంకా నీతో నాకు అవసరం లేదు అని అంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన ఎలాంటి వాడంటే జీవితకాలం అంతా కూడా క్షేమాన్ని కలుగు చేస్తాడు ప్రియులారా. జీవితకాలం అంతా కూడా అప్ టు ద ఎండ్ ప్రియులారా, చివరి వరకు దేవుడు ఆ క్షేమాన్ని ఇస్తా ఉంటాడు. కీర్తన 48వ కీర్తన 14వ వచనాన్ని చదువుకున్నాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరణము వరకు ఆయన మనలను నడిపించును. సదాకాలం, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రియులారా, దేవుని యొక్క గైడెన్స్ అనేది, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అలాగా వెంటాడుతూ ఉంటుంది. పోతే చివరిగా 6వ వచనానికి వద్దాం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అంటే నిండు వృద్ధాపం వరకు దేవుడు ఆ క్షేమాన్ని ఇచ్చి కాపాడుతూ ఉంటాడండి. పిల్లల పిల్లలను చూచెదవు అంటే గాడ్ విల్ గివ్ లాంగ్ లైఫ్. దీర్ఘాయువును దేవుడు ఇస్తాడు. దీర్ఘాయువును దేవుడు ఇస్తాడు. యవనస్తులకు కూడా దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో. ఏమని రాయించాడంటే, నీవు నివసించు దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నాడు. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారికి కూడా దేవుడు దీర్ఘాయువును ఇస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి కూడా దేవుడు దీర్ఘాయువును ఇస్తాడు. పోతే చివరిగా ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక, సమాధానం ఉండునుగాక. ఈ సమాధాన సంబంధమైన సువార్తే క్రిస్మస్ లో దూతలు ప్రకటించారండి. ఈ సమాధాన సంబంధమైన సువార్తనే క్రిస్మస్ లో దూతలు ప్రకటించారు. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలకు వద్దాం. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఓ శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూసేదిరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భమందు ఈ భూలోకంలో జన్మించిన పిమ్మట దేవదూతల ద్వారా ఇవ్వబడినటువంటి సమాధాన సంబంధమైనటువంటి సందేశం అండి ఇప్పుడు మనం చదువుకునేది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించిన తర్వాత పరలోకము నుండి భూలోకమునకు పంపబడినటువంటి సమాధాన సంబంధమైనటువంటి సందేశాన్ని ఇప్పుడు మనము చదువుకున్నాం. ఏమని చెప్పారు దేవదూతలు అక్కడ? ఏమండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఎక్కడంటే సమాధానము? భూమి మీద సమాధానము. భూమి మీద సమాధానం ఎవరికి? ఆయనకి ఇష్టలైనటువంటి వారికి. ఎవరైతే దేవునికి ఇష్టలుగా మారుతారో వారందరికీ భూమి మీద దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మరి ఎప్పుడు ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా మారగలడు? మనకున్న డబ్బును బట్టి కానీ, లేక మనకున్నటువంటి తలాంతును బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, ఏమంటే మనకున్న ఆస్తి అంతస్తులను బట్టి కానీ, ప్రాపర్టీస్ను బట్టి కానీ, ఏమంటే దేన్ని బట్టి మనం దేవునికి ఇష్టలముగా మారగలము అనే ప్రశ్న మనం వేసుకుంటే ఒకే ఒక జవాబు బైబిల్లో మనం చూస్తామండి. హెబ్రీలో ఆ జవాబు ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని రాయబడి ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ప్రియులారా వారు దేవునికి ఇష్టలుగా మారుతారు. ఎందుకు యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు మన అందరి పాపముల కొరకు శిలువలో రక్తము కార్చాడు, మరణించాడు. He has laid down his life on the cross for our transgressions. మన యొక్క అతిక్రమములను బట్టి ప్రియులారా, మన యొక్క పాపములను బట్టి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మన అందరికీ కూడా పాప క్షమాపణ వచ్చింది.
సృష్టికర్త అయిన దేవుడు సర్వ మానవ పాప పరిహారార్థమై శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు ప్రియులారా. వాక్యంలో ఉంది, ధర్మశాస్త్ర ప్రకారము రక్తం చిందింపనిదే పాప క్షమాపణ కలగదు అని. కాబట్టి పరిశుద్ధమైన రక్తం ఎక్కడా లేదు కనుక దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించి పరిశుద్ధుడిగా జీవించి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. మనం తలతో చేసిన పాపములు, చెడు సంబంధమైన చూపులు, చెడు సంబంధమైన మాటలు, చెడు సంబంధమైన ఆలోచనలు, వాటిని బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటము పెట్టబడగా తలలో నుంచి రక్తము కార్చబడింది. మనం కాళ్ళతో చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడినప్పుడు ఆ కాళ్ళు చేతుల్లో నుంచి రక్తము కార్చబడింది ప్రియులారా. మన శరీరము ద్వారా చేసిన పాపములను బట్టి ఆయన శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టబడుట ద్వారా ఆ శరీరంలో నుంచి రక్తం చిందించబడింది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును ధారపోసి, ప్రాణమును ధారపోసి లోకంలో ఉన్న మనుషులు అందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడండి. Whoever believes in Jesus Christ will have the eternal life. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం ఉంటుంది. అంతేకాకుండా భూమి మీదే సమాధానం ఉంటుంది ప్రియులారా. భూమి మీదే సమాధానము, భూమి మీదే పాప క్షమాపణ, భూమి మీదే సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. కనుక క్రిస్మస్ దినాల్లో దూతలు ఆ విధమైన వర్తమానాన్ని ప్రకటించారు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట అనేది ఇట్ ఈస్ రియల్లీ ఎ బ్లెస్సింగ్. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం, ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం. దేవుడు తన వాక్యాన్ని దీవించింది కాక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాము. ప్రియులారా ప్రార్థన చేసుకుందాము. మన బ్రదర్ ప్రభు కుమార్ గారు, అలాగనే మన సహోదరి రాధికల ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వీరికి 3 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ప్రియులారా ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగనే ఇక్కడ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ ఇక్కడ బాగున్నాడు, ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారు. వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. నిజంగా యవనస్తులు దేవుని వాక్యము వినటం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరందరి కొరకు సంఘంలో ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. మన స్టూడెంట్స్ కొరకు, అలాగే ప్రభు కుమార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, అందరూ ఎవరైనా ఒకరు వీరి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. జీవం కలిగిన నా తండ్రి, నీ బంగారు పాలన కొన్నాను నాయన, స్తోత్రం. ఆరాధించి గణపరిచే భాగ్యం అందరికీ నాయన ప్రభు కుమారంకులని కోరిక ఏర్పాటు చేశారు. చెప్పిన వాక్యాన్ని మేము గ్రహించే కృపను దయచేయండి. భయభక్తులు కలిగిన వారు ప్రభు ఎంతో ధన్యులని సెలవిచ్చారు. అలాగా నాయన ఈ కుటుంబానికి భయభక్తులు కలిగే ధన్యత దయచేయండి. ప్రతి ఒక్కడు బిడ్డ కూడా ప్రభు నాయన అలాంటి భయాన్ని భక్తి దయచేయండి. విశ్వాసం లేకుండా నీ మార్గంలో జీవించడం అసాధ్యమైన సెలవు చిన్న దాటిని సన్నిధి చేర్చుకుని సమస్తమైన చిత్తానుసారంగా నడిపించి కనుక పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు శిలువలో ప్రాణము పెట్టి మరణించి సమాధి చేయండి. 3వ దినము మృత్యుంజయుడు తిరిగి లేచారు ప్రభువా. మీ అందరూ విశ్వాసం ఉంచే వారి అందరికీ భూమి మీద సమాధానమును మీరు అనుగ్రహిస్తారు ప్రభువా. వారిని నరకము నుండి రక్షిస్తారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన మరి మా బ్రదర్ ప్రభు కుమార్ గారిని బట్టి, మా సహోదరిని బట్టి ప్రభువా, వీరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. వీరిని మీరు దీవించండి, వీరి యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రభువా వీరిని మీరు బలపరచండి.
భద్రపరచండి నాయన. కుటుంబంలో దుష్టునికి ఎక్కడ ఏ విధమైన అధికారం లేకుండా సహాయం చేయండి. అనుషాన్ని మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ కృపలో భద్రపరచండి నాయన. సీనుని కూడా మీ కృపలో భద్రపరచండి. అలాగే పెద్ద కుమార్తె అల్లుడు బాబుని కూడా మీ కృపలో భద్రపరచండి నాయన. ఎంతో ప్రయాసతో కష్టంతో ప్రభా ఇక్కడ జీవనోపాధి కలిగి ఉండగా దయతో సహాయం చేయండి. మీ సన్నిధిని కూడా కలిగి ఉండే కృప ఇంకా మెండుగా ఈ కుటుంబానికి దయచేయండి నాయన. అలాగే రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి యవనస్తులైన బిడ్డలు స్టూడెంట్స్ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీరి యొక్క పేరెంట్స్ ని కూడా మీరు దీవించండి. ఇంకా నీ హాస్టల్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో ప్రభా వారిని కూడా ప్రభా మీరు దీవించండి నాయన. వారి చదువుల విషయంలో దేవా మంచి జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ ని కూడా ప్రభా మీరు దయతో దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి నాయన. మా దేశాన్ని కూడా మీరు దయతో రక్షించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి ఈ స్థలంలో జరిగిన ఈ కూడికను బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటల్లో మీ మాటలకు ముద్ర వేసి మీరు కట్టి ఫలింపు దయచేయండి. సంఘం అంతటి చుట్టూ మీ కంచె వేసి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ నాయన మరి మా బ్రదరు ప్రభుకుమారి గారికి పనిలో సహకరిస్తున్నటువంటి యెహోషువ వారి కుటుంబాన్ని కూడా అయితే దీవించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు మన కుటుంబాలకు అలాగే ప్రత్యేకంగా మన ప్రభుకుమారి గారికి వారి కుటుంబానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.